నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఓవైపు సాంకేతిక యుగం పరుగులు పెడుతుంటే మరోపక్క మాత్రం కొందరు మంత్రాలు తంత్రాలు అంటూ అక్కడే బతికేస్తున్నారు. ఇంతటితో సరిపెడుతున్నారా అంటే అదీ లేదు. మాయగాళ్ళ ఉచ్చులో పడి ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఇక మాయలు మంత్రాలు అంటూ తెర వెనుక కొందరు కేటిగాళ్ళు అమాయక జనాల్ని నిండా మోసం చేస్తున్నారు. అచ్చం అలాగే ఓ ముఠ ఓ కుటుంబాన్ని నమ్మించి 1000 కాదు 2000 కాదు ఏకంగా 30 లక్షలు వసూలు చేసింది. ఇది జరిగింది ఎక్కడో మారుమూల పల్లెల్లో అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇది జరిగింది హైదరాబాద్లోనే. అవును, ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు చేసేదేమీ లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయానికి వస్తే సికింద్రాబాద్లోని న్యూ బోయగూడలో జయ అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే ఈ మహిళ గత కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంది. దగ్గరలోని వైద్యులను సంప్రదించినా నయం కాలేదు. ఈ క్రమంలోనే వీరి కుటుంబంలోని ఒకరు పూజలు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని సోషల్ మీడియాలో ప్రకటన చూశారు. వెంటనే అందులో ఉన్న నెంబర్కి కాల్ చేసి వారిని సంప్రదించారు. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ పూజల బృందంలోని సభ్యులు కిన్నెర సాయి, పురాణం నివాస్, ఎర్నాల వాసు, నాగరాజులు అనే వ్యక్తులు నేరుగా ఆ మహిళ ఇంటికొచ్చారు. ఇల్లంతా పరిశీలించి మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, దోష నివారణ పూజలు చెయ్యకుంటే ఇంట్లోని అందరూ చనిపోతారని ఆ కుటుంబ సభ్యులు భయపెట్టారు. ఇంట్లోని వ్యక్తులంతా వారు చెప్పింది మొత్తం నిజమే అని అనుకున్నారు. ఇక ఇంకేముంది, ఆగస్టు 17 నుంచి ఈ ముఠా సభ్యులు ఆ కుటుంబ సభ్యులను నమ్మించి పూజలు చేయాలంటే 30 లక్షల వరకు ఖర్చవుతుందని నమ్మించారు. ఈ దుండగుల మాటలు విన్న జయ వారు చెప్పినట్లుగానే పలు దఫాలుగా ఆ నలుగురు వ్యక్తులకు 30 లక్షలు ముట్టజెప్పింది. అలా కొన్ని రోజులు గడిచింది. జయ ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు నెత్తి నోరు బాదుకుంటూ ఇంకేం చేసేది లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు పూజల బృందంలోని సభ్యులైన కిన్నెర సాయి, పురాణం నివాస్, ఎర్నాల వాసు, నాగరాజులను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఈ ముఠా సభ్యుల నుంచి 20 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఇన్స్పెక్టర్ రవి వెల్లడించారు. మంత్రాలు తంత్రాల పేరుతో తిరిగే వ్యక్తులను ఎవ్వరూ నమ్మకూడదని, అనేక ముసుగులు వేసి అమాయక జనాల్ని మోసం చేస్తారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ ముఠా చేసిన మోసం వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్ కి గురవుతున్నారు.